కానీ మనం నిద్ర మానుకొని నానాన్ని కూర్చుంటే కృప పుడుతుంది మన మీద. ఏమి నా కుమారుడా నిద్రపోలేదే? నానా నాకు ఈ సమస్య ఉంది నానా, నాకు అన్నా సరిపో చేస్తలే నిద్ర. ఏమి నా కుమారుడా అన్నం మానుకున్నావేమి? నాకు తినబుద్ధి కావట్లేదు నాన్న, నాకున్న పరిస్థితి అలా ఉంది నాన్న. అవునా? కృప మేలుకుంటుంది అక్కడ, వాత్సల్యం మేలుకుంటుంది. వెంటనే ఆయన హృదయం కదులుతుంది. ఎమ్మెల్యే కదలదో, ముఖ్యమంత్రి కదలదు, ఎంపీ కదలదు, ఎవడికి కదలదు, మనుషుడికి కదలదు, కానీ ఆయనకి కదిలిద్ది. నువ్వు మోకాళ్ళు నీ నానాన్ని కూర్చుంటే ఏమి నా కుమారి అందరు నిద్రపోతుంటే నువ్వు నిద్ర కాసేవి? నా పరిస్థితి అట్టుంది నాన్న. అవునా? అందుక నువ్వు నిద్ర లేకుండా కూర్చున్నావు, నేను చేస్తా అని. వెంటనే ఆయనలో కృపకు మూలముగా ఆత్మ కదులుతున్నాడు. కృప కదులుతుంది. ఎన్నోసార్లు ఓటమి పాలైతే నీ పక్షాన పోరాడి తిరిగి నిన్ను నిలబెట్టింది ఏంటో తెలుసా? ఆయన కృప. చాలాసార్లు నేను అన్ఫిట్, నేను పనికిరాను, నన్ను ఎట్లా పిలిచావయ్యా నువ్వు సేవకి, నేను ఎట్లా పనికి వస్తానని అనుకున్నా. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆన్సర్ కృప. నా కృపను బట్టి నీవు బలవంతుడు కమ్మ, నా కృపను బట్టి ధైర్యం తెచ్చుకో. నీ చేతగాంది నా కృప చేసేది పదా. నేను నీ ఎడల కృప చూపు వాడనై ఉన్నాను. శాశ్వతమైన కృపని ఎడల పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదో.